హాయ్ అండి. ఇవాల్టి వీడియోలో ఎవరైనా కూడా ఈజీగా చేసుకునే విధంగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే సింపుల్ ప్రాసెస్తో చేసుకునే మష్రూమ్ దమ్ బిర్యానీని ఇవాల్టి వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. ఈ మష్రూమ్ దమ్ బిర్యానీని తయారు చేసుకోవడానికి ముందుగా ఈ బిర్యానీలోని మసాలా కోసం పాన్ పెట్టుకుని పాన్ వేడైన తర్వాత దానిలో ఒక 3 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని తీసుకోవాలి. ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక 2-3 లవంగాలు, కొన్ని మిరియాలు వేసుకుని వీటన్నిటిని మాడిపోకుండా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. లాస్ట్లో ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకుని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత దీన్ని మిక్సింగ్ జార్లోకి తీసుకుని చల్లారిన తర్వాత మెత్తని పౌడర్లా చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద అడుగు కొంచెం దలసరిగా ఉన్న గిన్నెను పెట్టుకుని కొద్దిగా బటర్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుని దీనిలో 1 స్టార్, 1 బిర్యానీ ఆకు, 1 చిన్న దాల్చిన చెక్క, కొద్దిగా సాజీరా వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 1 ఆనియన్, పొడవుగా చీల్చిన 2 పచ్చిమిర్చి వేసుకుని వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. ఇది కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్లా వేగిన తర్వాత నేను దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ క్యూబ్ వేస్తున్నానండి. వీటిని నేను ఒక 1 వీక్ సరిపడా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఒక పండిన టమాటాని వేసుకుని దీనిలోనే కొద్దిగా గ్రీన్ పీస్ కూడా వేసుకుని వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ మష్రూమ్స్ని కూడా వేసుకుని వీటన్నిటిని బాగా వేయించుకోవాలండి. మష్రూమ్స్ వేయించేటప్పుడు నీరు దిగుతుంది. నీరు అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత దీనిలో రుచికి సరిపడా సాల్టు, అదేవిధంగా కారాన్ని కూడా వేసుకోవాలి. నేనైతే కారం కొంచెం ఎక్కువగానే వేస్తున్నానండి, కొంచెం స్పైసీగా ఉండాలనేసి. తర్వాత మనం ముందుగా తయారు చేసి పక్కన పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ని కూడా వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకుని ఫైనల్గా కొరియాండర్, మింట్ క్యూబ్ వేస్తున్నాను. లాస్ట్లో కొద్దిగా పెరుగును కూడా వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిని పక్కకు దించుకుని ఇప్పుడు రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న ఒక 2 గ్లాసుల రైస్లో హాట్ వాటర్ని వేస్తున్నానండి. తర్వాత దీనిలోకి 1 బిర్యానీ ఆకు, కొద్దిగా షాజీరా, 1 లెమన్ క్యూబ్ వేస్తున్నాను. ఈ లెమన్ వేయడం వల్ల రైస్ మనకి పొడి పొడిలాడుతూ ఉంటుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్, సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి. మనకి సాల్ట్ చూసినప్పుడు మరీ ఉప్పగా అనిపించాలి. రైస్ నాకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా విరిగినట్టు అనిపించినప్పుడు ఇక రైస్ని మనం ముందుగా తయారు చేసుకున్న మష్రూమ్ కర్రీలోకి వేసేసుకోవాలి. ఇలా రైస్ని అంతటిని కర్రీలో వేసిన తర్వాత పైనుంచి కొద్దిగా బిర్యానీ మసాలా, నేనైతే డ్రైవి మింట్ లీవ్స్ వేస్తున్నానండి. దాంతోపాటు కొద్దిగా ఫుడ్ కలర్ని వేసుకుని మూత పెట్టుకుని దీని మీద బరువునుంచుకోవాలి. 2 ఆల్రెడీ హాఫ్ కుక్డ్ కాబట్టి నేను ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుతున్నాను. తర్వాత దీనిని పక్కకు దించుకోవడమే. ఒక 20 మినిట్స్కి రైస్ అయితే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయింది. నేను ఇప్పుడు దమ్ బిర్యానీని ఇలా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒకసారి టాస్ చేసుకుని సర్వ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.